ఈరోజు ప్రతిపక్షాలు ఎంత బలహీనంగా ఉన్నాయో, ఎంత బలహీనమైనటువంటి మనస్తత్వంతో కూడా ఉన్నాయో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు గెలిచిన చోట వాళ్ళ కష్టార్జితంతో గెలిచినట్లు, ఓడిన చోట ఏమొచ్చేసి ఈవీఎంలతో మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందన్న విధంగా మాట్లాడుకుంటున్నటువంటి ఈ రాజకీయవేత్తలు నిన్న కూడా మంగళవారం రోజు 15,120 ఓట్లతో ఓడిపోయినటువంటి మమతా బేగం ఎక్కడ భవానీపూర్లో ఓడిపోవడాన్ని కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంటే సవాల్ చేసింది, నేను ఓడిపోను, ఇదంతా కూడా ఏదో మొత్తానికి జరిగింది, దీన్ని పరిశీలించాలని చెప్పి ఈవిడ అక్కడ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయించింది. 2021లో కూడా భవానీపూర్ కాకుండా నందిగ్రామ్లో 1,500 ఓట్ల తేడాతోటో 1,600 ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పుడు ఈవిడ అదే సువేంద్ర అధికారి పైన ఓడిపోయినప్పుడు. అప్పుడు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సవాల్ చేశారు. అది ఇంకా అలా పెండింగ్లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా తమిళనాడులో ఈవీఎంలు పనిచేయలేదంట. అంటే తమిళనాడులో ఈవీఎంల ద్వారా కాదు, వాళ్ళ కష్టార్జితం ద్వారా ప్రజలు అక్కడ మార్పు కోరుకున్నారు. కేరళంలో కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ ఎల్డీఎఫ్ను పక్కన పెట్టేసి యూడీఎఫ్కి ఇచ్చారు. కానీ పశ్చిమ బెంగాల్ను అస్సాంలో మాత్రం ఈవీఎంల ద్వారా బీజేపీ గెలిచింది. మరి అక్కడ ఉన్నటువంటి హిందువులకి ఏం చైతన్యం లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని దారుణాలు చేసినా హిందువులకి మాత్రం అలాగే ఉండిపోయారు. అంటే హిందువులకి చైతన్యం రాలేదు, వీళ్ళకే ఓట్లు వేసేసారు. మహారాష్ట్రలో అలాగే జరిగింది, ఢిల్లీలో అలాగే జరిగింది, మధ్యప్రదేశ్, హర్యానాలో కూడా అలాగే జరిగింది. ఎంత సిగ్గులేని వాళ్ళు కాకపోతే, ఎంత సిగ్గు లేకపోతే వీళ్ళు ఇండీ కూటమిలో కలిసి పనిచేసినటువంటి ఎక్కడైనా సరే వీళ్ళు కలిసికట్టుగా పనిచేశారా, పోటీ చేశారా? పోనీ ఢిల్లీలో, రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేశాయా? పోనీ మహారాష్ట్రలో చేశారా? వీళ్ళు మహారాష్ట్రలో ఎంత దరిద్రంగా చేశారు. బీజేపీ గెలుస్తుందంటే బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం అది చేసినటువంటి అభివృద్ధి, అలాగే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బలహీనత. ఇండీ కూటమి అని చెప్పి కేవలం పార్లమెంటు ఎన్నికల వరకే పోటీ చేశారు కలిసి. ఆ తర్వాత పోనీ తమిళనాడులో పోనుందా, పశ్చిమ బెంగాల్లో వీళ్ళ మధ్య సమన్వయం ఉందా? ఈరోజు ఎంత తిట్టుకుంటున్నారు, నువ్వు ఒక జోకర్ అంటే నువ్వు ఒక జోకర్ అని ఈరోజు తమిళనాడు వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. వీళ్ళు ఇంత తిట్టుకొని ప్రజల ముందు బలహీనమైపోయినా పర్వాలేదు, కానీ గెలిచినప్పుడు మాత్రం వీళ్ళ కష్టార్జితం, ఓడిపోతే ఈవీఎంలు అనుకున్న సిగ్గుమాలినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మమతా బేగం ఇన్ని సంవత్సరాలు గెలుస్తూ వచ్చింది, మరి అప్పుడు ఈవీఎంలు మాత్రం ఎక్కడ ఇది అవ్వలేదు, బాగానే పనిచేసాయి. ఈ ఒక్కసారి చివరికి ఏ శిష్యుడిని అనుకోయిందో ఆ శిష్యుడే ఈరోజు తన మీద ఈరోజు కూర్చున్నాడు. అంటే ఆవిడ కూర్చున్న చైర్లో కూర్చున్నాడు. అది భరించలేకపోతుంది, మంట ఎక్కిపోతుంది, రగిలిపోతుంది. అసలు మమతా బేగం రగిలిపోవడానికి ప్రధాన కారణం అదే. నా పక్కనే చేతులు కట్టుకొని ఉండాల్సినటువంటి వాడిని ఆ చైర్లో కూర్చోబెట్టడం ఏంటి? కాబట్టి బీజేపీని ఎలాగైనా ఏకిపారేయాలి, సువేంద్ర అధికారిని దించేయాలి. అసలు సువేంద్ర అధికారి దీని గురించి పట్టించుకోలేదు. అప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడేం పట్టించుకుంటాడు?